ఇది వచ్చేసి మేము రథసప్తమి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణంకి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి రామ్నగర్లో అయితే ఉంది ఈ గుడి. ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే వినాయకుడు బొమ్మ అయితే ఉంది. ఇంకా సైడ్ చుట్టూలో అయితే అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. సర్లే వచ్చేసి మేమైతే లోపలికి అయితే వెళ్ళాము. లోపలైతే ఇట్లా అంతా నీట్గా డెకరేషన్తో బాగా అలంకరించి పెట్టారు దేవుడిని. ఇంకా సర్లే దేవుడికి అలంకరణ లోపల చేస్తున్నా అని చెప్పి మేము చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసాము. తర్వాత వచ్చేసి ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ప్రదర్శనలు అయిపోతుంది. దేవుని అయితే చూడండి వెంకటేశ్వర స్వామివారికి ఎంతో అలంకరణ బాగుంది కదా, తులసి మాలతో అంతా అలంకరించారు. చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు అయితే రథసప్తమి రోజు. ఇంకా సైడ్లు ఇట్లు చుట్టూరు కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే కట్టారు. చాలా బాగుంది అసలు ఈ గుడి. ఎవరైనా రాని వాళ్ళు ట్రై చేయండి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి. ఇది వచ్చేసి లోపల కళ్యాణం కానీ పక్కన డెకరేషన్ చేశారు. స్వామివారిని తెచ్చి ఇక్కడ కళ్యాణం అయితే చేస్తారంట. అదండి స్వామివారు కూడా వచ్చేస్తున్నారు చూడండి. ఇంకా స్వామివారిని ఆడ కూర్చోబెట్టి కళ్యాణం అయితే చేశారు. నిన్న లైవ్ కూడా పెట్టాను కళ్యాణం అది. వీడియో ఎవరు చూడకపోతే కింద లింక్ ఇస్తే చూడండి.